గుర్తొచ్చేది రాజా గారే. మీకు ఎవరు గుర్తొస్తారో ఒక కాల్ చేసి చెప్పండి. అదిరింది. 10 గంటలైతే మీకేం గుర్తొస్తుంది? 10 గంటలైతే నాకు నా పిల్ల మొహం గుర్తుకొస్తుంది. దాని మొహం చూశాక నాకు నిద్రపోతుంది. అలవాటు అయిపోయిందిలే. నీకేం గుర్తుకొస్తుంది బాసు? కొట్టు మూసిస్తారు. మద్యపానం అది మనం వెళ్ళి దారిని తలుచుకుంటే నాకు అన్న వైన్ షాప్ గుర్తుకొస్తుంది. అన్నా, లోపల ఉన్న నీకు అన్న వైన్స్ గురించి ఎలా తెలుసు? ఏంటండి, నేను పుట్టినప్పటి నుంచి లోపల ఉన్నానా ఏంటి? అప్పట్లో నేను చల్లగా ఒక బీరు, ఆ బీరు మొత్తం దిగేలోపు హాటు. ఆ కాలమే వేర్లేండి. ఇప్పుడు తలుచుకున్నా తాగగలమా? తాగలం. నిజమా? కానీ పోలీస్తో ఎలా? ముందు నువ్వు నన్ను పోలీస్ గా చూడటం మానేయన్నా. అది కాదన్నా, మన ఇద్దరం కలిసి వైన్ షాప్ లోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాం కదా. శ్రీశైలం నన్ను పేరు పెట్టే పిలు. ఇప్పుడు వైన్ షాప్ కి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయారయ్యా? ఎంత చెప్పినా పేరు పెట్టి పిలవన్నమాట. అయ్యో, నువ్వు 2 రౌండ్లు ఆ తర్వాత ఎలా పిలవకుండా ఉంటావో చూస్తాను. చూసేవా అన్న, మనమే బ్లాక్ లో మందు కొనడానికి వస్తే వీళ్ళు మనల్ని చూసి భయపడి పారిపోతున్నారు. బ్లాక్ క్యాష్ ఏంటిది? ఊరికే ఒక సేఫ్టీకి. ఎవరికి? ఇప్పుడు ఓ పోలీసుడితో ఓ పెరోల్ ఖైదీ వైన్ షాప్ కి తాగడానికి వచ్చాడని ఎవడైనా ఫోటో తీసి పెడితే మనకే కదా ఇబ్బంది. అన్నా, ఖైదీల్లోనే నువ్వు గ్రేట్ ఖైదీ అన్నా. మందు బాబు ఓపెన్. ఉండరా, తాగబోతే పోసిన తర్వాత ఎగేసుకొని వస్తారు. ఏంట్రా ఇది? మందు బాటిల్స్ తో అంగ ప్రదక్షిణ చేస్తున్నావు? సార్, ఒక కేసు మంతే పో. వైన్ షాప్ క్లోజ్ సార్. పోలీసులుగా రూల్స్ చెప్తా. పోయి తీసురా పో. పోరా. వస్తున్నానా? దొర్లుకుంటూ రావాలి. ఉండండి సార్. తీసుకెళ్ళి బండిలో పెట్టిపో. సార్, లోపల పెట్టేస్తాను సార్. వీడు మాటలు వింటే పనినట్టే. వీడిప్పుడే రావాలా? రా, 2 పెగ్గులేద్దాం. అన్న, వాడు ఇక్కడే ఉన్నాడన్న. ఓ పోలీసు కూడా ఉన్నాడు. ఏంటిదా మీది కొత్తగా ఉంది? అది కదన్నా, ఉదయం మద్య నిషేధం పోరాటం ఉంది కదా. మద్యాన్ని నిషేధించాలి కదా. కుర్రాల్ని కొంచెం పోగు చేయాలి. ఓ సరే, నేను సరే, నువ్వు వెళ్ళి పని చూసుకో. అన్న, మండపంలో కుర్రాళ్ళు ఉన్నారు. జాక్ తో మందు పంపించారంటే. జాకీ, 2 కేసులు మందు తీసుకెళ్ళి నువ్వే మండపంలో పెట్టొచ్చు. త్వరగా వెళ్ళు. శ్రీశైలం, రానా? మీ ఇన్స్పెక్టర్ మేడం మళ్ళీ జాయిన్ అయినందుకు పార్టీనా? ఎవరు ఆ పిల్ల? ఏ గంటకి చెయ్యి ఇస్తేనే చెయ్యి ఇవ్వదు. అలాంటిది పార్టీ ఇస్తుందా? అదిగో అక్కడ ఉన్నాడే అతను, మన పెరోల్, అదంటే ఫారిన్ నుంచి వచ్చారు. ఆయనే నాకు మందు పార్టీ ఇస్తున్నాడు. లోపల కూర్చొని వేయచ్చుగా. అన్నా, నేను యూనిఫామ్ వేసుకున్న మందు కొట్టనన్నా. యూనిఫామ్ వేసుకున్నప్పుడు మందు వేయరట, కానీ యూనిఫామ్ లో దాచుకుని మందు తీసుకెళ్తారు. చెప్పండి. వైన్ షాప్ నుంచి బయలుదేరిపోయాను. బల్లిపసు ఒంటరిగానే ఉంది. అలాగే అన్న. మందు కొడితే తిలకనా? 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 సార్, గిఫ్ట్ ప్యాకెట్ లో నొక్కేయకండి. మీరు కొట్టేశారని స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాను. వర యాదవా ఈడొకడు. తిలకనా? తిలకన్నా? ఏ తిలక వర్మ? వర్మ, నాకెదిగి కర్మ. పెరోల్ బాయ్. ఏమయ్యా, ఎక్కడికి వెళ్ళిపోయావు? పుచ్చ పోసుకోవడానికి వెళ్ళానండి. నువ్వు రాకపోతే నేను పోసుకునేవాడిని. మిమ్మల్ని పోలీసులా చూడొద్దని చెప్పి నన్ను నేరస్తుడుగానే చూస్తున్నారు కదా. ఈ లాజిక్లు మాత్రం కరెక్ట్ గా చెప్పు. ఉచ్చకెళ్ళేటప్పుడు చెప్పకు. రా. ప్రేమగా పిలవండి. రా డార్లింగ్. ఫస్ట్ నేను ఒక రౌండ్ వేస్తాను. నువ్వు బండి నడుపుతావా? బండ? నాకు నడపడం రాదండి. ఏంటి, బండి నడపడం రాదా? అవునండి. దీన్ని ఇలా తిప్పాలి, దీన్ని ఇలా ఊపాలి. నాకు రాదండి. నువ్వేం దిగులు పడకు. సరిగ్గా 10 రోజుల్లో నిన్ను ఒక మంచి డ్రైవర్ని చేస్తాను. ఫీజు 500. నేను డ్రైవింగ్ నేర్చుకుని లోపలికెళ్ళి ఏరోప్లేన్ నడపాలా ఏంటి? లాజిక్. సరే, కానీ మన ఇద్దరం స్మాల్ వేద్దామా? ఇక్కడొద్దు,
వెనకాల ఒక చోటు చూసొచ్చాను. ఆహా, నేను క్రిమినల్ ఆలోచిస్తే నువ్వు పోలీసులో ఆలోచిస్తున్నావా? మన కాంబినేషన్ ఎక్కడికి వెళ్ళిపోతుందో ఏంటో. సర్లే కాల్తీ గీరేయాలి. ఒకప్పుడు దేన్నైనా మర్చిపోవచ్చు, కానీ బాటిల్ ఓపెన్ చేయడం మాత్రం మర్చిపోకూడదు. ఇలా ఇవ్వు. అచ్చిక రుచిక. ఎలా ఉంది ఆ గ్లాస్? అందుకో. ముద్ద వేస్ట్ అయినా పర్లేదు, మందు మాత్రం వేస్ట్ అవ్వకూడదు. వాన వాన వెల్లువా ఎట్టడంటే మందులో నా కలిసిపోయేట్టడంటే చిలిపి ఆశలు. cheers. నీకు పోసాను కదా. తాగేశాను. ఇది బీడు భూమి, అందుకే వెంటనే పీల్చుకుంది. ఇద్దరం కలిసి తాగుదామన్నావు. ఇలాగే పోతే నువ్వు అక్కడే తాగేలా ఉన్నావు. నో చీరలో. నాకు సౌండ్ పడదని తెలుసు కదరా. మోసుకుపో మోసుకుపో. అన్న సారీ అన్న, పోయిన వారం బెంచ్ లాగి నుండి లాగి కొడితే హాస్పిటల్లో పడుకున్నాడు. ఇంకా నయ్యం, అన్న మూడు బాగుంది, నన్ను వదిలేశాడు. ఏమన్నా నిన్న కుర్రాలను అంతలా ఉతికేవంట? నీ కూతురంటే నీకు అంత ప్రేమ? మగాళ్ళందరికీ వాళ్ళ జీవితంలోకి ఇద్దరు దేవతలు అడుగు పెడతారు. ఒకరు మన కోసం పుట్టిన దేవత, ఇంకొకరు మనకి పుట్టిన దేవత. వాళ్ళిద్దరికి ఏదైనా జరిగితే మనం అస్సలు తట్టుకోలేం. నేను ఆ ఇద్దరు దేవతల్ని దూరం చేసుకున్నాను. నేను ఎందుకే ఎవరి విషాదగాథల్ని అడగను. తాగినంతా దిగిపోయింది. ఇదిగో మందు పోయి. భలే పాట. అక్కడ మండపంలో వెయిట్ చేస్తుంటే జుమ్ చక్క జుమ్మట. అన్నా, నేను కళ్ళు మూసుకొని దారి చెప్తూ ఉంటాను. నువ్వు అలాగే బండి నేర్చుకుంటూ తీసుకెళ్ళి చెట్టుకైనా గుద్దే. శ్రీశైలం, శ్రీశైలం. ఇలాగన్నా నేను బండి నడపడం నాకే తెలియడం లేదు. ఎదురుగా ఎవరన్నా వస్తే చెప్పు. శ్రీశైలం, ఇల్లు వచ్చేసింది. ఇల్లు ఎందుకు వస్తుంది? మనమే ఇంటికి వచ్చాం. మమ్మీని హాట్ వాటర్ పెట్టమను. హాట్ కొట్టాం కదా, కూల్ అవుదాం. చెట్టంత అన్నగారు ఈ రోజు మనతో లేదు.
ఈ బార్లో పనిచేసేవాడా మేడం? ముందుగా బాడీని చూసింది. మేడం, మీకు మాణిక్యానికి పాత పగ ఉన్నందువల్ల ఎంక్వైరీ సరిగ్గా జరగదని పార్టీ వాళ్ళు అనుకుంటున్నారు. మీరేమంటారు? ఈ హత్యకి ఏదైనా సంబంధం ఉందా? మీరు ఎన్ని కథలైనా రాసుకోండి, జరిగిందేంటో నేను కనిపెట్టేంత వరకు. మేడం, వీడే మేడం. నమస్తే మేడం. ఖైదు చేయి